సో నేనేం చేశానంటే ఒక హెక్సాగాన్ షేప్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూ డ్రా చేశాను కదా. సో దాని యొక్క హైట్ ఎస్టిమేట్ చేశాను. హైట్ ఎస్టిమేట్ చేస్తే నాకు కరెక్ట్గా 35 mm వచ్చింది. సో అందుకు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ 35 mm డ్రా చేసుకుంటాను. 10, 20, 30, 35 అంటే నాకు హెక్సాగాన్ ఈ 35 mmలోనే వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇట్లా యాక్సిస్ ఎంత ఉండాలి మనకి? 50 కదా. సో 50 చెప్పాను కాబట్టి సో 50 కూడా మార్క్ చేసుకుంటాను. 10, 20, 30, 40, 50 కరెక్ట్గా ఈ ముందు పాయింట్ వరకు వచ్చింది. సో ఈ లైన్కి ప్యారలల్గా తీసుకొని ఇక్కడ ఒక లైన్, అదేవిధంగా ఇక్కడ ఎంత వస్తుంది? 20 + 10 + 10 అంటే 40 వస్తుంది ఇక్కడ. సో 40 మార్క్ చేసుకుంటాము. మన అజంప్షన్ ఏంటంటే మనకు వచ్చే హెక్సాగాన్ ఈ బాక్స్ లోపలనే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఇక్కడ డాటెడ్ లైన్స్ కూడా వస్తాయి కదా. సో దానికి కూడా మనం ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటే మంచిది. సో వెరీ థిన్ లైన్స్ డ్రా చేస్తాను. కనిపించిన లైన్స్ డ్రా చేస్తాను ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఒక హెక్సాగాన్, ఇక్కడ ఒక హెక్సాగాన్ వస్తే అది ఈ 2 హెక్సాగాన్స్కి మధ్యలో కనెక్టర్స్ని కనెక్ట్ చేస్తే మనకు ఒక హెక్సాగనల్ ప్రిజం వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాగాన్ని లొకేట్ చేసేసాము. సో నెక్స్ట్ పాయింట్స్ ఇచ్చేసేసి ఆ హెక్సాగాన్ని ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఆర్థోగ్రాఫిక్ వ్యూలో 10 పెట్టుకున్నాము. అదేవిధంగా పైన కూడా 3 పాయింట్స్ ఇచ్చేసి మార్క్ చేసుకుంటాను. 10. ఓకే. సో ఇంకా వర్టికల్ యాక్సిస్లో 17.5 కదా మనకి ఇక్కడ హైట్. ఆర్థోగ్రాఫిక్ వ్యూలో చూసినప్పుడు 17.5 ఉంది. అందుకే 17.5 ఇక్కడ. అదేవిధంగా 17.5 ఇక్కడ. సో ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక హెక్సాగాన్ గీస్తే మనకు ఒక షేప్ అనేది కనపడుతుంది క్లియర్గా. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇదే హెక్సాగాన్ ఈ ప్లేన్ మీద కూడా డ్రా చేయాలి. సేమ్ డ్రా చేద్దాం. ఎలా డ్రా చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ లొకేట్ చేసుకుందాం. అయితే ఇక్కడ డాటెడ్ లైన్స్ వస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా డ్రా చేయాలి. 10 ఎందుకంటే నాకు ఇక్కడ డైమెన్షన్స్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఆర్థోగ్రాఫిక్ వ్యూలో డైమెన్షన్స్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 10, ఇక్కడ నుంచి 20. తర్వాత ఈ వర్టికల్ వచ్చేసేసి 35 ఉంటుంది. దీంట్లో 17.5, ఇక్కడ కూడా 17.5 దగ్గర లొకేట్ చేసేసాను. సో ఇక్కడ హెక్సాగాన్ వస్తుంది ఓకే. బట్ ఇక్కడ హెక్సాగాన్లో మనకు కనిపించేది ఈ లైన్ కనపడదు, ఇక్కడ జాయిన్ అయ్యలేను అంటే ఈ లైను. తర్వాత ఈ లైన్ కనపడదు, ఇక్కడ జాయిన్ అయ్యలేను. తర్వాత ఈ లైన్ కూడా కనపడదు, జాయిన్ అయ్యలేను. ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్, ఈ 3 లైన్స్ కనపడతాయి. సో ఫస్ట్ థింగ్ కనిపించే లైన్స్ని హైలైట్ చేసుకుందాం. ఇట్లా కనిపించే లైన్స్. ఇప్పుడు కనపడే లైన్స్ డాటెడ్ లైన్లో రిప్రజెంట్ చేస్తాం. ఆల్రెడీ ఉండే లైన్స్ని ఎరేజ్ చేసేసాను. కనపడని లైన్స్ని ఈ విధంగా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాను.
తర్వాత లైన్ జాయినింగ్స్. ప్రిజమ్కి రెక్టాంగిల్ షేప్స్ ఉంటాయి కదా, సో ఈ లైన్కి ప్యారలల్గా ఈ లైన్ కనపడుతుంది, థిక్ లైన్. నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్గా నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు 1 2 3 ఫేసెస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ 3 ఫేసెస్ ఇక్కడ హిడెన్లో ఉంటాయి. ఇవి మనం డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేయాలి. చాలా జాగ్రత్తగా డాటెడ్ లైన్స్ తీసుకొని ఓకే. నెక్స్ట్ ఇక్కడ బేస్. సో ఇప్పుడు మనం చూసామంటే మనకు క్లియర్గా ఒక హెక్సాగనల్ ప్రిజం అనేది బిల్డ్ అయిపోయింది. సో ఈ హెక్సాగనల్ ప్రిజంకి మనము డైమెన్షన్స్ ఇచ్చుకోవచ్చు, పాయింట్స్ ఇచ్చుకోవచ్చు, ఎన్ని. సో ఇప్పుడు పాయింట్స్ ఇస్తే ఏమవుతుంది, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. సో ఈ విధంగా పాయింట్స్ ఇచ్చుకోవచ్చు. సో డైమెన్షన్స్ కూడా ఇవ్వండి. సో ఎలా ఇస్తాను, ఒక 50 mm ఒక్కటి ఇస్తే సరిపోతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ప్రాబ్లము సేమ్. డ్రా ద హెక్సాగనల్ పిరమిడ్ విత్ సైడ్ బేస్ ఆఫ్ 20 mm అండ్ యాక్సిస్ హైట్ ఆఫ్ 50 mm. సో సేమ్ ప్రాబ్లమే. ఇందాక మనం ప్రిజం వేసాం కదా, సో ప్రిజం హారిజాంటల్గా వేయలేదు, వర్టికల్గా వేసాము. సో ఇప్పుడు పిరమిడ్ ఇస్తున్నారు. సో పిరమిడ్ని మనం హారిజాంటల్గా వేయడానికి ట్రై చేద్దాం. సో పిరమిడ్ వచ్చేసేసి యాక్సిస్ 50 mm ఉంది, బేస్ 20 mm. అంటే మనకి బేస్ డయాగ్రామ్ ఈ విధంగానే ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ని మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే 30 degrees లైన్ తీసుకోవాలి. ఈ విధంగా 30 degrees 90 degrees వేసేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము కింద హెక్సాగన్ డ్రా చేసుకుందాం. సో 20 ఇచ్చారు కదా మనకి లెంత్. సో మనకు ఆల్రెడీ ఇది టోటల్ బేస్ తీసుకుంటే 40, హైట్ 20. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 40 లెంత్ మార్క్ చేసుకుంటాను. సో 40లో 10 ఈ పాయింట్స్ ఒకటేసారి నోట్ చేసుకుంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఐ మీన్ హెక్సాగాన్ని మనం డ్రా చేయాలి కదా. సో 40 ఓకే. దీన్ని 40 లెంత్ మార్క్ చేసిన తర్వాత ఈ సైడ్ కూడా 40 మార్క్ చేసుకుంటాను. ఈ సైడ్ 35, సారీ 40 కాదు 35. 10 20 30 35. సో 35లో సెంటర్ ఎక్కడ వస్తుంది మనకి 17.5 సెంటర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లైన్ని స్లోగా స్క్రోల్ చేసి ఈ 40 mm ఎండ్ దగ్గర రాస్తాను. అదేవిధంగా ఇక్కడ స్క్రోల్ చేసి $35 mm దగ్గర ఒక లైన్ ఇస్తాను. బట్ ఇక్కడ నేను పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. 40 mm దగ్గర ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సిమిలర్గా 35 mm దాని మీద కూడా 2 పాయింట్స్ అట్ 17.5, 10, 15, 16, 17.5. ఇక్కడ కొన్ని లైన్స్ ఎరేజ్ చేస్తాను నేను ప్రస్తుతానికి. ఓకే. సో ఇది మన హెక్సాగన్. సో ఇక్కడ హెక్సాగన్ని మనము డ్రా చేయాలి.
సో డ్రా చేయాలంటే మనకు కనిపించే లైన్స్ ఏవేవి ఉంటాయి. ఇప్పుడు మనము హెక్సాగనల్ పిరమిడ్ డ్రా చేయాలి. సో పిరమిడ్ డ్రా చేసేటప్పుడు ఈ సైడ్ నుంచి మనం ఈ సైడ్ నుంచి చూసా, ఈ సైడ్ నుంచి చూసినా ఇక్కడ వ్యూస్ అనేది మనకు కనపడవు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ కనిపించే లైన్స్ని థిక్గా డ్రా చేసుకుంటాను. ఈ లైన్ కనపడుతుంది, నెక్స్ట్ ఈ లైన్ కూడా కనపడుతుంది, నెక్స్ట్ ఈ లైన్ కూడా కనపడుతుంది, తర్వాత దీనిని ఆల్రెడీ ఈ లైన్ మీద ఒక ప్రొజెక్ట్ చేశాను కాబట్టి ఈ లైన్ కూడా కనపడుతుంది. ఇంకా ఈ 2 డాటెడ్ లైన్స్ కనపడతాయి కాబట్టి స్లోగా దీన్ని డాటెడ్గా టర్మినేట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు హెక్సాగన్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా, యాజ్ యూజువల్ డయాగ్నల్స్ని జాయిన్ చేసేద్దాం అంతే. థిన్ లైన్స్ వేసుకుంటాను, చాలా థిన్ లైన్స్ వేసుకుంటాను. సో మీకు కనపడుతుంది అనుకుంటాను, చాలా థిన్ లైన్స్ ఇవి. ఓకేనా, ఇది మన సెంటర్. సో ఈ సెంటర్ని నేను ఓ అని రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ, బి, సి, ఇక్కడెక్కడో డి, ఈ, ఎఫ్, ఇది ఓ. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ లైన్కి ప్యారలల్గా 90 degrees లైన్కి ప్యారలల్గా ఓ పాయింట్ దగ్గరికి వచ్చి ఓ పాయింట్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇది మన యాక్సిస్ లైన్ అనమాట. సో ఈ యాక్సిస్ లైన్ ఎంత హైట్ ఉండాలి? సో ఇందాక మనం చెప్పుకున్నట్టు 60 mm 50 mm ఎంత క్వశ్చన్లో ఎంత ఇచ్చినారో చూడండి. 50 mm ఇచ్చారు. సో 50 mm 10 20 30 40 50 అంటే ఇక్కడ వరకు. సో యాక్సిస్ లైన్ ఎప్పుడైనా సరే మనకి ఎలా ఉంటుంది, యాక్సిస్ లైను లాంగ్ డాష్ డాట్, లాంగ్ డాష్ డాట్. సో అదే విధంగానే మనం ఇక్కడ యాక్సిస్ లైన్ని మార్క్ చేసుకుంటాం. థిక్ లైన్ వేసేసుకోండి. ఫస్ట్ రఫ్ లైన్ వేసుకొని తర్వాత థిక్ లైన్ వేసుకోండి. సో యాక్సిస్ లైన్ కూడా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు యాక్సిస్ లైన్ వచ్చిన తర్వాత ఈ యాక్సిస్ లైన్ దగ్గర ఉండే పాయింట్ని మనము O1 అంటాం. ఇది O అయితే ఇది O1. సో పిరమిడ్ ఎలా ఉంటుంది? సో పిరమిడ్లో బేస్లో మాత్రమే మనకి హెక్సాగన్ ఉంటుంది, టాప్కి వచ్చేతలకే అపెక్స్ పాయింట్ అయిపోతుంది. ఇది మన అపెక్స్ పాయింట్. సో ఈ అపెక్స్ పాయింట్స్కి లైన్స్ జాయిన్ చేసామనుకోండి, అదే మన ఫైనల్ వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించే లైన్స్ డ్రా చేస్తాను. ఎఫ్ కనపడుతుంది క్లియర్గా, ఎఫ్కి జాయిన్ చేస్తాను లైను. ఏకి లైన్ క్లియర్గా కనపడుతుంది, సో ఏకి లైన్ చేశాను. నెక్స్ట్ బీకి కూడా క్లియర్గా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్గా కనపడుతుంది లైను. సో బీసీ కలిసిపోయింది దాంట్లోనే, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఓఈ కూడా క్లియర్గా కనపడుతుంది. సో కనపడేది ఏంటంటే సి నుంచి ఓకి వెళ్ళే లైను, డి నుంచి ఓకి వెళ్ళే లైను. బట్ సి లైన్ ఆల్రెడీ దీంట్లో మిక్స్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ డి లైన్ మాత్రమే డాటెడ్ లైన్గా చూపిస్తాను. ఇది కొంచెం డాటెడ్గా థిక్గా వేసుకుందాం. ఇది మన హెక్సాగనల్ పిరమిడ్. థ్యాంక్ యూ.